2 days. 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తింది. బంజారా, పికెట్, కూకట్పల్లి నాళాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద వస్తోంది. సాగర్ జలాశయం ఇన్ఫ్లో 1079 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 787 క్యూసెక్కులుగా ఉంది. హుస్సేన్ సాగర్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ కి నీటిమట్టం చేరుకుంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.23 మీటర్లుగా ఉంది. హుస్సేన్ సాగర్ FTL దాటకుండా వాటర్ లెవెల్ ను అధికారులు మెయింటైన్ చేస్తున్నారు. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తింది. బంజారా, పికెట్, కూకట్పల్లి నాళాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద వస్తోంది. సాగర్ జలాశయం ఇన్ఫ్లో 1079 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 787 క్యూసెక్కులుగా ఉంది. హుస్సేన్ సాగర్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ కు నీటి మట్టం చేరుకుంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.23గా ఉంది. హుస్సేన్ సాగర్ FTL దాటకుండా వాటర్ లెవెల్ ను అధికారులు మెయింటైన్ చేస్తున్నారు. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రధాని